హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. సదర్లాండ్ కంపెనీ వాళ్ళు ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారన్నమాట. సో ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ పంపుతారు. అంతే అడగ వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కంపెనీ వచ్చేసి సదర్లాండ్ అనమాట. ఎగ్జిక్యూటివ్ జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. సో 0 to 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే ఫ్రెషర్స్ అండ్ 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయలేదన్నమాట. గూగుల్ చేస్తే కనుక 2 to 3 lakhs per annum శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే మీకు మంత్లీ 18 to 23,000 వరకు మీకు శాలరీ అనేది రావడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అనమాట. టైం అండ్ వెన్యూ కనుక చూసుకున్నట్టయితే ఈ యొక్క నోటిఫికేషన్కి డైరెక్ట్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. టైం అండ్ వెన్యూ కనుక చూసుకున్నట్టయితే 27th March నుండి 5th April వరకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మార్నింగ్ 11 to ఆఫ్టర్నూన్ 12 వరకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ అడ్రస్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. సదర్లాండ్ గ్లోబల్ సర్వీస్ సర్వే నంబర్. సో ఈ యొక్క అడ్రస్కి అయితే వెళ్ళి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. కాంటాక్ట్ ఇక్కడ హెచ్ఆర్ మన్విత అనేసి నంబర్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఈ యొక్క నెంబర్కి కాల్ చేసి లేకపోతే వాట్సాప్ చేసి మీరు డౌట్స్ అయితే క్లారిఫై అయితే చేసుకోవచ్చు అనమాట. వెరీ రీసెంట్గా అయితే ఈ యొక్క నోటిఫికేషన్ పోస్ట్ చేయడం జరిగిందనమాట. 100 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆల్రెడీ 181 మెంబర్స్ ఆల్రెడీ అప్లై అయితే చేసుకున్నారు. మీరు కూడా వీడియో చూసిన వెంటనే విల్లింగ్ అయితే అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ లిజనింగ్ టు కస్టమర్ కన్సర్న్ అండ్ హ్యాండ్లింగ్ ది కస్టమర్ కంప్లైంట్స్ అండ్ రిటర్న్ త్రూ కాల్, ఈమెయిల్ అండ్ చాట్స్ అనమాట. సో మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే కస్టమర్ యొక్క ప్రాబ్లమ్స్ ఏమున్నాయి ఏంటి అనేసి వాళ్ళ యొక్క కన్సర్న్స్ని మీరు హ్యాండిల్ చేసే విధంగా ఉండాలి. అండ్ అలాగే వాళ్ళ యొక్క కంప్లైంట్స్ని మీరు విని అలాగే వాళ్ళకి క్వారీస్ని రిజాల్వ్ చేసే విధంగా మీ యొక్క వర్క్ అయితే ఉంటుందన్నమాట. గివింగ్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ సర్వీస్ ఆర్ ప్రోడక్ట్స్ అనమాట. సో ఈ యొక్క సర్వీసెస్ అండ్ అలాగే ప్రోడక్ట్స్ గురించి యొక్క కంపెనీ యొక్క సర్వీసెస్ అండ్ అలాగే ప్రోడక్ట్స్ గురించి మీరు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట ఈ యొక్క కస్టమర్స్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిక్వైర్డ్ స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే క్యాండిడేట్ షుడ్ బి ఎక్సలెంట్ ఇన్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అండ్ అలాగే మీకు నాన్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాల్సి ఉంటుంది. లుకింగ్ ఫర్ టైపింగ్ స్పీడ్ వచ్చేసి మీకు 35 words per minute 90% యాక్యురసీతో అయితే ఉండాల్సి ఉంటుంది. గుడ్ టు హ్యావ్ కస్టమర్ హ్యాండ్లింగ్ స్కిల్స్ ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి షుడ్ హ్యావ్ గుడ్ నాలెడ్జ్ ఆన్ కస్టమర్ సపోర్ట్లో మీకు గుడ్ నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. కస్టమర్స్కి ఏ విధంగా సపోర్ట్ చేయాలి ఏంటి అనేది మీకు మినిమం నాలెడ్జ్ ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి గ్రాడ్యుయేట్స్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్స్ కెన్ ఆల్సో అప్లై అనమాట. గ్రాడ్యుయేట్స్ డిగ్రీ అండ్ అలాగే 12th డిప్లొమా డిగ్రీ సో ఇలా ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ నోటిఫికేషన్కి షుడ్ బి ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అండ్ నైట్ షిఫ్ట్స్ అనమాట. మీరు వచ్చేసి ఈ యొక్క వర్క్ని ఆఫీస్ లొకేషన్కి అయితే వెళ్ళి చేయాల్సి ఉంటుంది. నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఇక్కడ షిఫ్ట్లో మీరు వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ షుడ్ బి ఇన్ 25 kilometers ఆఫ్ రేడియస్ ఫ్రమ్ ఆఫీస్ లొకేషన్ అనమాట. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ మన్విత మొబైల్ నెంబర్ ప్రొవైడ్ చేశారు. 12 to 6 PM వరకు ఆఫ్టర్నూన్ 12 నుండి ఈవినింగ్ 6 PM వరకు వీళ్ళు అవైలబుల్గా ఉంటారనమాట. ఈ యొక్క నెంబర్కి ఆ టైమింగ్లో అయితే మీరు కాల్ చేసి మీకు డౌట్స్ని క్లారిఫై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ టైప్ కనుక చూసుకున్నట్టయితే ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. ఎడ్యుకేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్, ఇంటర్ డిప్లొమా ఎనీ డిగ్రీ వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ఓపెన్ చేసిన వెంటనే మీరు రైట్ సైడ్లో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా వాళ్ళకు అప్లికేషన్ అనేది సెండ్ అవుతుంది అనమాట. త్రూ మెయిల్ ద్వారా వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది అనమాట. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.